గాంధీ ఆసుపత్రిలో ఒక ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ బ్లాక్ ఒకటి సపరేట్గా కడతా ఉన్నాం. కంప్లీట్ 8th ఫ్లోర్ ఆఫ్ గాంధీలో ఒక డెడికేటెడ్ థియేటర్స్ పెట్టి, మంచి డెడికేటెడ్ రూమ్స్ పెట్టి ఒక ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ బ్లాక్ ఒకటి నిర్మిస్తూ ఉన్నాం. దానికి ఇప్పటికే దాదాపు 40 కోట్ల రూపాయలు కేటాయించాం. త్వరలోనే ఈ గాంధీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ బ్లాక్ను అందుబాటులోకి తెచ్చి మరింతగా పేదలకు వైద్యాన్ని అందించడానికి కృషి చేయడం జరుగుతుంది. ఇవాళ ఇదే కాకుండా అనేక కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అయితే మాకు కూడా అసెంబ్లీ ఉంది, మేము తొందరగా వెళ్ళాలి. ముఖ్యంగా ఈ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ మీద కూడా ఒక అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. బీపీ, షుగర్ లాంటి వ్యాధులను నిర్లక్ష్యం చేయడం వల్ల, ఎక్సర్సైజ్ లేకపోవడం, మారుతున్న ఆహారపు అలవాట్లు, మన జీవన శైలి, వీటన్నిటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొంచెం ఎక్సర్సైజు, యోగా, ప్రాణాయామం లాంటివి చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు. బీపీ, షుగర్ వచ్చిన వాళ్ళు క్రమం తప్పకుండా గోళీలు వాడడం ద్వారా, మందులు వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే ఈ అవయవాల ఫెయిల్యూర్ను మనం అరికట్టవచ్చు. బీపీ, షుగర్ను నిర్లక్ష్యం చేస్తే అది కిడ్నీ మీదనో లివర్ మీదనో దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది మనకు కనబడతా ఉంది. మద్యపానం, ధూమపానం వల్ల కూడా ఇవాళ లివర్ దెబ్బతినడము, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా వస్తూ ఉన్నాయి. ప్రజలు ఇలాంటి సీరియస్ ప్రాబ్లమ్స్ రాకుండా తమ ఆరోగ్యం తమ చేతుల్లో ఉంది. మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, షుగర్, బీపీని కంట్రోల్ చేయడం ద్వారా, మద్యపానాన్ని, ధూమపానాన్ని మానివేయడం ద్వారా, మీరు ఫిజికల్ ఫిట్నెస్ను ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి తీవ్రమైనటువంటి జబ్బుల నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఎటువంటి వ్యాధినైనా సరే మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మన కేసీఆర్ గారు ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ డోనర్స్ విషయంలో మీరు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఒక పేషెంటు, బ్రెయిన్ డెడ్ అయిన పేషెంటు 8 మందికి ప్రాణదానం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మనం ఎందుకంటే పుట్టుక కానీ చావు కానీ మన చేతుల్లో ఉండదు, అది మన చేతుల్లో ఉండదు. కానీ ఒక మనిషి మూఢనమ్మకాలతోని ఏదో మనం ఆర్గాన్ డొనేషన్ చేయకూడదని ఇంకా కొంతమంది అలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మనకు మూఢనమ్మకాలు కాదు ముఖ్యం. మరణించిన తర్వాత కూడా ఈ లోకంలో జన్మించడానికి ఏదైనా అవకాశం ఉందంటే అది ఒక ఆర్గాన్ డొనేషన్ ద్వారా మాత్రమే ఉంటుంది. ఇది ఒక్కటే మార్గం. అంటే మనం మనిషిగా చనిపోవచ్చు, కానీ మనం దానం చేసినటువంటి అవయవాలు ఇంకొకరి శరీరంలో పనిచేస్తూ ఉంటాయి. మరణించిన తర్వాత కూడా ఇంకొకరి రూపంలో జీవించడానికి ఒక అవకాశం ఏదైనా ఉంది అంటే అది అవయవ దానంలో మాత్రమే ఉంది. అందువల్ల మూఢనమ్మకాలు వద్దు. అందరూ కూడా అవయవ దానాలకు ముందుకు రావాలని ఈరోజు ఈ రియల్ హీరోస్ 105 కుటుంబ సభ్యులను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సన్మానిస్తుంది. వారిని చూసి మిగతా వాళ్ళు స్ఫూర్తి పొందాలి. మనము అలాంటి సమయంలో, దుఃఖ సమయంలో కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి నిర్ణయం తీసుకొని 8 మందికి ప్రాణదానం చేసేటువంటి గొప్ప అవకాశాల్లో అందరూ భాగస్వామ్యం కావాలని, అందరూ ముందుకు రావాలని. ఇప్పటికే తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో ఉంది. దేశానికి మార్గదర్శకంగా మన తెలంగాణ అవయవ దానం విషయంలో, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ విషయంలో దేశానికి మనం మార్గదర్శకంగా ఉన్నాం. దీన్ని ఇంకా ముందుకు తీసుకొని పోదామని మనవి చేస్తూ మరోసారి 105 ఆర్గాన్ డోనర్స్ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ నమస్కారం.